తీగరా, ఇప్పుడే ప్యాకింగ్ ఇప్పిన బార్బీ బొమ్మలా ఉంది. అబ్బో అవునరా. ఎలా డ్యామేజ్ అయిందో చూడు. మా కారు డ్యామేజ్ అయింది. చూడవయ్యా, రాంగ్ రూట్ వచ్చింది నువ్వయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడుతావు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రాంగ్ రూట్ వచ్చి మాట ఎక్కువ మాట్లాడుతావు నువ్వు ఎట్టుకుతావు చెప్పు. చూడు నా కారు ఎంత డ్యామేజ్ అయిందో. స్టేషన్ కాదు, ముందు నువ్వు గుద్దావు. అసలు నువ్వు ఎటు చూస్తున్నది? ఎటు చోట్ల మరి ఎటు చూస్తావు? ఏంటో మాట్లాడేది? ఏంట్రా? కొండపల్లి బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, చెక్క బొమ్మలు. ఏం కావాలమ్మా? ఇవి ఏం కాయలు? ఇవి తినే కాయలు కాదమ్మా, బొమ్మకాయలు, షోకేసులో పెట్టుకునే కాయలు. ఇది వంగోకాయ కాదమ్మా, వంకాయ, 50 రూపాయలు. ఓకే. అది ఓట్లకాయ కాదమ్మా, పోట్లకాయ. ఓ, ఈ గులక్కాయ ఎంత? అది గులక్కాయ కాదమ్మా, గిలక్కాయ. మీరు తెలుగోళ్ళు కాదమ్మా? పుట్టినది ఏడ్చినది ఇక్కడనే, పెరుగు అయినది అమెరికాలో. పోన్లేమ్మా, ఎక్కడ పెరిగైతేనేటి, చాలా చిక్కగా తోడుకున్నాం. చాలు. దొంగ దొంగ దొంగ, అమ్మాయి పారు దొంగిలించాడు, పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్. దొంగ దొంగ పారిపోతున్నాడు సార్, పారిపోతున్నాడు. దొంగ దొంగ. थैंक्स, మీ మేలు మర్చిపోలేనా? మర్చిపోలేనా? కభీ నీ భూలూంగి. మర్చిపోలేనా? భలే ఉందిరా అమ్మాయి. క్యాష్ ఉందో లేదో చూసుకోండి. అంతకన్నా విలువైన క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఉంది. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్. నా పేరు మదన్, వీడి పేరు పవన్. నాది పేరు మోనా. థ్యాంక్స్ అగైన్. మీరు చేసిన హెల్ప్ కి ఏమి కావాలనో చెప్పండి, ఇచ్చేతను. అయితే మాకు చెరుకు ముద్దు పెట్టు. ముద్ద పెట్టను, మీరే పెట్టుకోండి. ఇలాగా ముద్దు పెట్టేది? నేను పెడతాను. చిచి నువ్వా? మోనా ఇది? మీకు షేక్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. చిచే పా వెళ్ళిపోయి. బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లే నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం, ఇవ్వు. భర్తీ నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్, నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో, ఆడదు. అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను, కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్, ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఒకటా రెండా 12 బొకేలు పంపించావు.
అది చాలదన్నట్టు ప్రతి దాని మీద ఆకాశ ఆకాశ అని ఆకాశం అక్షరంతో రాశావు. ఈ పట్టికి స్వర్ణముఖి చూసే ఉంటుంది, అగ్గి మీద గుగ్గిలు అయిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వీలు కొట్టేయాలి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అమ్మయ్యా, ఎంతవరకు చెప్పాను? అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఏ క్షణానన్నా పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నీ దగ్గర తోడు పెళ్లి కొడుకు వ్యవహరించినందుకు నన్ను 4 పీకి బొక్కలో పెట్టొచ్చు బాబోయ్. అయ్యో బాబోయ్, ఇదిగో ఫోన్ మోగింది. పోలీసుల దగ్గర నుంచి అయిండొచ్చు. కాదు, స్వర్ణముఖి దగ్గర నుంచి. అయితే తీ. వెంటనే తీస్తే ఆవిడ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు మోగని తర్వాత తీస్తానులే. నీ బిల్డప్పులు తగలయ్యా. యువత నేను బీపీ వచ్చి చచ్చిపోయినట్టు తీవయ్యా. హలో, హలో. ఇందాక నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? నో, నేను బిజీగా ఉన్నాను. బిజీ ఏంటో ఆ బిజీ? నా బిజినెస్ విషయాల్లో నేను బిజీగా ఉన్నాను. బిజినెస్. బై ది బై, నేను బొకేలు పంపించాను, అర్థం చేసుకున్నారా? అందుకే ఫోన్ చేశాను. చెప్పండి. మిమ్మల్ని వెంటనే కలవాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను కలవాలట, నాతో మాట్లాడాలట. కుదరదని చెప్పే. ఇన్ఫాక్ట్ నేను చాలా బిజీగా ఉన్నాను. మీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కలుద్దాం. రవి, రవి, రవి బాబు. అప్పుడెప్పుడో వినాయకుడు తొండంతో పాలు తాగాడు. ఇప్పుడు మనూరి గాడిద కూడా మాట్లాడుతుంది. మాట్లాడింది గాడిద కాదు, గంగ. ఏ గంగ? తెలుగు గంగ లేక పాతాళ గంగ? మనూరి గంగని. అవును, ఊళ్ళో వాళ్ళంతా నీళ్ల కోసం అల్లాడిపోతుంటే గంగ ఇక్కడ కూర్చుని ఏం చేస్తుంది? నీలాంటి శివుడి కోసం ఎదురు చూస్తుంది. ఒక్క 5 నిమిషాలు లోపలికొచ్చాళ్ళవు, గుండె తడికి పంపిస్తా. 5 నిమిషాల్లో ఏమవుతుంది? ములక్కాయ పులుసులో ముక్క అవుద్ది. గంట ఉంటే ముక్క తొక్కవుద్ది. తెల్లారేదాకా తింటే తొక్క తోటకూర అవుద్ది. రా రవి బాబు, రా. ఎందుకు? నలిగిపోయింది, బాగా ఉతికి హారేసి పెడతాను. పెట్టుకో. అబ్బా, కాలిపోతుంది. ఏంటి? గుండి నా ఇస్త్రీ పెట్టె కన్నా వేడిగా ఉంది. ఏమైంది? చల్లగా ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీది చల్లటి మనసని, ఐసుగడ్డ లాంటి గుండెని తెలిసింది. ఇట్లాంటి గుండెకాయ ఉన్న మగాన్ని ఏడదైనా గుండెల్లో దాచుకుంటుంది. ఏమే మా బావ మీద పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నీ తీట వదులుచుకోవడానికి మా బావే దొరికాడా? ఇంకెవరు దొరకలేదా? నిన్ను ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను బట్టలు ఉతకమన్నారు కానీ బట్టలు విప్పమనలేదు. ఇంటి బయట గాడిదలు పెట్టుకుని ఇంట్లో గాడిద లాంటి పనులు చేస్తావా? అనవసరంగా నోరు పారేసుకోవద్దు. మీ బావ దారంట పోతుంటే ఆయన నలిగిపోయిన బట్టల్లో చూడలేక జాలిపడి జాడించి పంపిద్దామని లోపలికి పిలిచా. మొహం పగిలిపోద్ది. ఇట్ట దారి కాచి చలి కాచుకునే బదులు ఏ గాడిదలో కట్టుకోవచ్చు కదా. నా కర్మ. లే లేకుంటుంటే అయినా నీకు బుద్ధుండక్కర్లేదా? అది జాడించి పెడతానని గాని ఇంట్లో దూరడమేనా? ఈ గడపకి ఆ గుడిసెకి తేడా తెలుసుకోపనిలేదా? నువ్వు ఎక్కడున్నావా? నా తప్పేం లేదే. అది నీ చీర కట్టుకుంది కాబట్టి నువ్వే అనుకుని లోపలికి వచ్చాను. అమ్మ దొంగ ముంజా, నా చీర కట్టుకుని నా బావిని మడతేసేవా? చిచ్చి చిచ్చి, చీరంతా అచ్చర కంపు. ఇంటికెళ్ళి ఉతుకుతే కానీ దీని కంపు పోదు. అయ్యో, మళ్ళీ పడుకున్నావా? లే, పద. నీకు ఇష్టమని కొరమీన్ పులుసు చేసి పెడితే దాని పచ్చడి మెతుకులు కాసి పెడతావా? చచ్చా, నీ చీర చూసి నువ్వనుకుని లోపలికి వెళ్ళానే. ఈ బంగారు బొమ్మను ఇంట్లో పెట్టుకుని ఆ సత్యచెంబను ముట్టుకుంటానా ఏంటి? ఇచ్చా, ఈ మాయ మాటలకేం తక్కువ లేదులే. మాయ మాట కాదే, నా మనసులో ఉన్న మాట.
నిజంగా నీ మనసులో నేనున్నానా బావా? నా మనసులోనే కాదే, ఈ చేప ముక్కలో నువ్వే, నేను తాగే నీళ్ళలో నువ్వే, నేను తింటున్న అన్నంలో నువ్వే, ఆఖరికి నా కడుపులోకి వెళ్ళి నా రక్తంలో చేప పిల్లల ఈత కొడుతున్నావే. నిజంగానే బావా? నీ మీదొట్టు, నీ పులుసు మీదొట్టు. అయితే నన్ను కోరుకోమంటావా? కోరుకో. నాకు ఎక్కాలనుంది బావా, ఎక్కిస్తావా? ఏం ఎక్కించమంటావు? ప్లేటు. ప్లేటా? ఆ. ఇదిగో ఎక్కు. చిచి, ఇది కాదు, మ్. గాల్లో ఎగురుతుందే విమానం, దాంట్లో. సే, అది ప్లేట్ కాదే, ప్లెవిటు. అదే ఆ ప్లెవిట్ లో మ్. నీతో పాటు ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఆ? ఆ. ఎక్కేద్దాం. ఈ ముక్క మా ఎమ్మెల్యేతో చెప్తే ఇలా అంటే చాలు టికెట్లు వస్తాయే. అలా అయితే ఇలా అనుభవా? అనాలా? మ్. డాయ్. అయ్, వచ్చేసేయ్. డాయ్. అను మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జమిని జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి వలపుల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 వాళ్ళు మన సంప్రదాయాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటి రావడానికి చట్టం లేదా? జమిని జమిని ఆపడానికి చట్టం ఎందుకురా? ఒక్కవేళ చాలా. అదేలా? జమిని జమిని ఓ మాట ఓ బాణం ఇప్పుడు చూడు. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను గెంతుతా, నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? ఆ? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే, అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే ఏంటండి, ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలో సందమామలో ఉన్న దీన్ని సోతన కొద్ది చూసేయాలని పెడుతుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే, దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి. మరి అదే అండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో, 300 ఎట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? భోజనం బాబే, ధర్మం చేయండి బాబే. కళ్ళు భోజనం బాబే, ధర్మం చేయండి బాబే. థ్యాంక్ యూ సార్.
బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి దుప్పుతున్నావు పిల్ల కనపడలేదు అసలు వచ్చిందంటవా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీ నుంచి ఎత్తుకోండి, నేను ఈ ఎంపీ నుంచి ఎత్తుకొస్తానండి. ఎలా కనపడతా చూస్తాను, వెళ్ళండి. వచ్చిన సల్లకొండల ఎన్న ముద్ద ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే వాడిని వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం